వినూత్న పరిచయంకి స్వాగతం. ఈరోజు మనతోటి మా బావగారు కాండ్రేగి రామకృష్ణ. ఈయన పరిచయం చేద్దాం, మీకు అందరికీ పరిచయం చేద్దాం తీసుకొచ్చాను. ఈయనతో కొన్ని ముఖ్యమైన విషయాలు, ఆయన ఉద్యోగం, ఆయన జీవితం గురించి మాట్లాడడం మీ అందరూ చూసి ఆనందిస్తారని ఈ ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ. బావగారు, చాలా సంతోషం అండి ఇలా కలడం. సో ఇప్పటి నుంచో అనుకుంటున్నాను మీతో ఒకసారి ఇలా కలిసి మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే మన వాళ్ళకి చాలా విషయాలు సగసగమే తెలుసు. టాటా ఏ సంవత్సరంలో వెళ్ళారు? 69లో వెళ్ళానండి. అబ్బాయి మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత చూసాను, అక్కడ ఒక టెల్కో కాలనీ, అదొక ఫారిన్ అట్మాస్ఫియర్ ఉంటుంది. రోడ్లు గీడ్లు అన్ని చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటాయి. రోడ్ ఏంటి, అక్కడ శానిటైజేషన్ ఏంటి, చెత్త చెదారు ఉండదు. నాకు కొంచెం లాగింది. అయితే సరే క్యాంప్లో వెళ్ళాము. అయితే స్టార్టింగ్ మెటీరియల్ ఇన్స్పెక్షన్, క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్ లో జాబ్ వచ్చింది. జూనియర్ ఇంజనీర్ గా ఆఫర్ ఇచ్చారు. జూనియర్ ఇంజనీర్ తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ అయ్యాను, తర్వాత ఇంజనీర్, తర్వాత ఇంకా తర్వాత ఆఫీసర్ గా ఇచ్చారు. అలా అలా చేసి సీనియర్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వాళ్ళు అక్కడ ఎక్కువ ఉండేవారా? అసలు మొత్తం సిటీ అంతా కలిసి 70,000 వరకు ఉండేవారు. మీరు అక్కడ ఎన్నో సంవత్సరాలు ఉన్నారు కదా, మరి మీకు అక్కడ పిల్లలు కూడా అక్కడే చదువుకున్నారు, అక్కడే అక్కడ కూడా అక్కడ ఉద్యోగం చేశారు. సో మీకు అంటే నాకు తెలిసి కొంతమంది బాగా పరిచయం పెరిగి బాగా ఇష్టపడి ఇంకా ఊరితో ప్రేమలో పడిపోయి ఇంకా ఊరు వదలలేక అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా? అలా అనిపించలేదండి. ఇంకేంటంటే పుట్టుబడి ఊరు కదండి, అంచేత ఎంత ఊరు వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్స్, మా జగదీష్ ఉన్నాడు, జనార్దన్ ఉన్నాడు, మా తాతయ్య ఉండేవారు. అందరితో మేమంతా రాత్రులు అసలు కొడుతూ ఉండేవాళ్ళం. దీపాలు అది వస్తే కొంత సొంతంగా మందుగుండి సామాన్లు తయారు చేసుకొని కాల్చుకోవడం అన్ని చిన్నతనంలో. కానీ చిన్నతనమే ఉంటుంది, పెద్ద అయిన తర్వాత ఉండేది కాదు. అప్పుడు జీవితాంతం అలాగే ఉంటాం, సరదాగా ఉంటాం అన్నట్టు అనిపించింది. ఉండేవాళ్ళం కూడా అలా ట్రై చేసాం. అయితే ఎంతైనా ఇక్కడికి లాగేసేది. ఉద్యోగం రీత్యా వచ్చాను. ఉద్యోగం చేసిన తర్వాత ఎంత రిటైర్ అయిపోతే ఎంత మన ఊరు వెళ్ళిపోదాం. మన ఇరుగు పొరుగు చుట్టాలు అన్నదమ్ములు, మేము 5 అన్నదమ్ములు, ఒక అక్క చెల్లెలు, 5 సంతానం. ఆ పైన ఇద్దరు మేనత్తలు, ఇద్దరు మేనమామలు, అందరూ అనకాపల్లి ఉన్నారు. అందరూ వెల్ సెటిల్డ్. మీరు సర్వీస్ లో ఉండగానే చాలా టాటాస్ వెహికల్స్ లోని బ్రహ్మాండమైన అంటే వరల్డ్ వైడ్ వాటికి మంచి పేరు ఉంది. అందులో టాటా 470 అంటే ఇంకా అది ఆల్ టైమ్ హిట్ వెహికల్ అనుకోండి. కానీ కార్ తయారు చేద్దాం అనే విషయం మీరు ఉన్నప్పుడే వచ్చిందా? అప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు కార్ ఎందుకు అనిపించిందా, లేదు బాగానే మంచి ఐడియా అనిపించిందా? మా ఓనరే ఒక రోజు చెప్పారంటే, ఆయన బొంబాయిలో తిరుగుతూ వర్షం పడుతుంది, ఆయన కారు దగ్గర ఆగింది. అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగితే స్కూటర్ మీద హస్బెండ్ వైఫ్ ఇద్దరి మధ్యనే, హస్బెండ్ వైఫ్ మధ్యన ఒక కుర్రోడిని, ముందర ఒక చిన్నపిల్లని ఇప్పుడు నిల్చోబెట్టి గొడుగులు వేసుకొని, ఆ చిన్నపిల్లకు గొడుగు వేసుకొని ఈ భార్యాభర్తల మధ్యన కూర్చున్న కుర్రోడు పెద్ద గొడుగు పట్టుకొని అలా అతనికి తల్లిదండ్రులకి గొడుగు కవర్ చేస్తూ రైల్లో ప్రయాణం చేస్తున్నారు అన్నమాట. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నారు, చూశాడు. ఆ సిగ్నల్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. అది చూసిన తర్వాత మా ఓనర్కి ఐడియా వచ్చిందనమాట. ఇలాంటి వాళ్ళకి ఈ స్కూటర్ మీద ఇంత రిస్క్ చేసుకొని వరుసలో వెళ్తున్నారు కదా, వీళ్ళకి ఒక చిన్న కారు ఒకటి చేస్తే ఈ నలుగురు వెళ్ళడానికి ఒక చిన్న కారు ఒకటి తయారు చేసి ఇస్తే ఎలా ఉంటుంది అదే అని చెప్పేసి అప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట. మహానుభావుడు రతన్ టాటా వచ్చి మా అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట. ₹1,00,000 మంచివాడు. టాటా నాన్న పుట్టింది ₹1,00,000 కాదు.
ఇప్పుడు మీరు అక్కడ చాలా కాలం పనిచేశారు కదా, మాకు తెలిసి మా ఎంప్లాయ్మెంట్ లో ఉన్నప్పుడు అసలు టాటాస్ చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కన్నా చాలా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. అసలు వాళ్ళ క్వాలిటీ అసలు కాంప్రమైజ్ అవుతుంది. అసలు టాటా అంటేనే క్వాలిటీకి ఒక చిరునామా అన్నట్టుగా పేరు వచ్చింది. అది 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 మీలో అంటే మీ ఎంప్లాయీస్ గా మీకు ఎలా ఉండేది ఆ బాధ్యత కానీ ఆ కేటగరైజేషన్ నిలబెట్టాలని ఎలా ఎలా ఉండేది మీకు అక్కడ? మాకు స్టార్టింగ్ నుంచి కూడా ప్రొడక్షన్ డిమాండ్ అని పెట్టి ప్రొడక్షన్ చేయమని జోరు ఇచ్చేవారు. ఎంత జోరు ఇచ్చినా అలా అని చెప్పేసి క్వాలిటీ మాత్రం తగ్గించడానికి వీలు లేదు, షార్ట్ కట్ లోకి వెళ్ళడానికి వీలు లేదు. సరిగా గ్రైండింగ్ చేయకుండా, సరిగా ఫినిష్ చేయకుండా, సరిగా స్మూత్నెస్ లేకుండా మాత్రం ప్రొడక్షన్ పైకి రావడానికి వీలు లేదు అని క్వాలిటీ కంట్రోల్ చాలా స్ట్రిక్ట్ గా చేసేవారు. దానికి మాకు ఎగ్జాంపుల్ ఏంటంటే తాజ్మహల్ చెప్పేవారు. తాజ్మహల్ చూపించేవారు, జీరో డిఫెక్ట్. డిఫెక్ట్ అంటే జీరో డిఫెక్ట్. మాకు అది స్లోగన్ అన్నమాట. నువ్వు చేసే వస్తువు జీరో డిఫెక్ట్ తో పైకి రావాలి. మాది ఇంటర్నల్ గా ఒక పోస్ట్ కి ఆఫర్ వచ్చింది. వస్తే నేను అందరూ అప్లై చేస్తే నేను అప్లై చేశాను, సరదాగా అప్లై చేశాను. చేస్తే ఇంటర్వ్యూ పిలిచారు. ఇంటర్వ్యూ దగ్గర 400 మంది దాకా పైన వచ్చారట, అప్లికేషన్స్ వచ్చారు. దబ్దపాలుగా ఇంటర్వ్యూ చేస్తున్నాను. నన్ను ఇంటర్వ్యూ చేస్తూ నన్ను అడిగారు అనమాట. అడుగుతూ మన టెల్కో మీకు జీతాలే సరిగా ఇస్తుంది, మీరు సాటిస్ఫైడ్ అంటే సాటిస్ఫైడ్ కాదు. తర్వాత అవి ఇవి అడుగుతూ పలానా పరివార యోజన అన్నది ఒకటి ఉంది కదా, అది మీకు ఎంత డబ్బు వస్తుంది, ఎంత చెప్పండి దాని గురించి అన్నారు. అంటే ఆ యోజన గురించి నాకు తెలియదండి అని నేను చెప్పాను క్లియర్గా. అంటే మీరు టెలికాలో పని చేస్తున్నారు, సూపర్వైజర్గా ఉండి మీరు ఆ మాత్రం మీరు తెలుసుకోలేరు అంటే, అది నేను చచ్చిపోతే వచ్చే డబ్బులు, అది నాకు ఇవ్వరు కదా. నేను చచ్చిపోతే నా ఫ్యామిలీకి ఇస్తాను, అంతేగాని నాకు ఇవ్వరు కదా. నేను చూడలేని డబ్బులు ఎంత వస్తే నాకెందుకు అంటే, మరి మీ విషయం మీకు తెలియాలి కదా, మీ భార్య పిల్లలు తెలియాలి కదా. ఒకవేళ మీరు చచ్చిపోతే ఒకవేళ పోతే మీ భార్య పిల్లలకి ఇంత వస్తుంది అంటే, ఉండోయ్ నేను హెరీ గేరీ కంపెనీలో పనిచేయట్లేదు, టాటా మోటార్స్ టెల్కో అయితే ఒక ప్రసిద్ధమైన కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు ఇవ్వాల్సిన దానికంటే ఒక పైసా ఎక్కువ ఇస్తారు కానీ తక్కువ చేయరు. నేను పోయాను కదా నా ఫ్యామిలీకి అన్యాయం చేయదు, నా కంపెనీ అలాంటి కంపెనీలో నేను పనిచేస్తున్నాను అంతే. అంతేనండి. ఒక ఫర్దర్ ఇంటర్వ్యూస్ ఆఫీస్ ఇంక మరి నో మోర్ ఇంటర్వ్యూ ఫర్ యూ అని చెప్పేసి నన్ను పంపించేశారు. వెంటనే మినిట్స్ లో రాసేసుకున్నారు. రాసేసుకొని నేను మొట్టమొదటి దాంట్లో నేను సెలెక్ట్ అయిపోయాను ఆ ఒక్క బిడ్డతో. చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు బాగా. చాలా థ్యాంక్స్. ఈ రోజు మనం ఇలా కలవడం చాలా బాగుంది. ఇది చాలా మంది అడుగుతుంటారు అసలు ఎక్కడ వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళిపోయారు, ఎప్పుడు వచ్చారని సంగతి తెలుసు కానీ మిగతా మాకు అంతకన్నా తెలియదు. సో కలుద్దాం, మళ్ళీ కలుద్దాం.